Hi friends, welcome to social media. Simple block diagram of a computer. First of all, మనకు సింపుల్గా డయాగ్రామ్ అనేది ఎలా వేసుకుంటామంటే ఇన్పుట్ డివైస్, ఓపీ అవుట్పుట్ ఇన్పుట్, ఓకేనా? ఈ రెండు. ఏఎల్యు, వాట్ ఈజ్ ది ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. దాన్ని సియు అంటే కంట్రోల్ యూనిట్ అండ్ మెమొరీ. సింపుల్గా మనకు బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు సిపియు, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. వాట్ ఈజ్ ది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఎల్యు అని తెలుసుకున్నాం. అర్థమెటిక్ లాజిక్ యూనిట్. దిస్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అర్థమెటిక్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్స్, ఎడిషన్స్, కంపారిజన్ ఎక్సెట్రా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్థమెటిక్, వాట్ ఈజ్ ది అర్థమెటిక్ అండ్ లాజికల్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఒక క్యాలిక్యులేటర్ కానీ సంథింగ్ యూజ్ చేస్తారు. అలాగే లైక్ ఎడిషన్స్, కంపారిజన్ ఎక్సెట్రా అంటే అర్థమెటిక్ లాజికల్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అనేసరికి దిస్ కంట్రోల్స్ ఆర్ డేటా ఫాలో వేరియేషన్స్ డివైస్. అంటే ఎలా చెప్పాలి మీకు, కంట్రోల్ సంథింగ్, ఒక డివైస్ని మీరు కంట్రోల్ చేయాలి. ఎలా? దాన్నే వేరియస్ ఆఫ్ ది డేటా, ఒక డేటా మీరు ఫ్లో చేసుకొని తర్వాత వేరియేషన్ చూపిస్తారు. మెమొరీ, ఇట్ ఈజ్ ఏ డివైస్ వేర్ ది డేటా ఇన్స్ట్రక్ట్స్ కెన్ బి స్టోర్డ్. ఒక డేటాని మనం స్టోర్ చేయాలంటే ఒక డివైస్లో మనం స్టోర్ చేసుకుంటాం. దిస్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరేజ్ ఆల్ ప్రోగ్రామ్స్ డేటా. ఫర్దర్గా మనం ఏదైనా మన గురించి ఫర్ సపోజ్ మనదే ఒక డేటా రెడీ చేసి ఒక ప్రోగ్రామ్ దాంట్లో పెట్టుకుంటాం. ఇట్స్ మెజర్డ్ బై బిట్స్, బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్. కొన్నిటిని బైట్స్లో కూలుస్తారు, కిలోబైట్స్ అంటే ఉంటాయి, మెగాబైట్స్ ఎక్సెట్రా. లెట్స్ ది కంటిన్యూ. 1 byte ఈక్వల్ టు 8 bits. 8 bits అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పారాగ్రాఫ్ మీరు రెడీ చేసుకున్నారు అనుకోండి, దాన్ని ఒక బైట్స్ కింద మార్చచ్చు. అలాగే 1 కిలోబైట్ వచ్చేసరికి 1024 bytes. అంటే ఇక్కడ ఒక బైట్ వచ్చేసరికి 8 bits. ఒక 8 bits అంటే ఇవ్వండి ఇక్కడ ఉంది. 0 to 1 ఆర్ కాల్డ్ బిట్స్. బిట్స్ ఇన్ బైనరీ డిజిట్. బైనరీ డిజిట్ అంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ వాళ్ళకి లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అది బైనరీ లాంగ్వేజ్ అంటారు. ఓకే, 1 మెగాబైట్ ఈక్వల్ టు 1024 KB కిలోబైట్. ఇది జిగాబైట్ ఇలా వస్తుంది. ప్రైమరీ మెమరీ ఆల్సో కాల్డ్ మెయినరీ మెమరీ. ర్యాము, రోము. సిస్టంలోకి వచ్చేసరికి ర్యాము, రోము ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇంకా అదర్గా ఉండి క్యాష్ మెమరీ ఉంటుంది, రిజిస్టర్ మెమరీ. ఈ రెండు అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ర్యాము, రోమ్. ఇదైతే కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిందే.